ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే మామూలుగా 1,50,000 ఒప్పుకున్నాడు అనమాట. మా మేస్త్రి మొత్తం ఇల్లు అంతా దిమ్మెలతో 2 టిప్పులు రాళ్ళు, 3 టిప్పులు ఇసుక, ఇంకా రేకులు వేయడం, ప్లాస్టింగ్ సపట, ఇంకా సెల్ఫులు కొన్ని, గ్యాస్ బండ కొన్ని వస్తాయి. 1 రూమ్కు ఆడ డోర్ వస్తుంది అనమాట. ఆ డోర్ బల్ల కొట్టి మళ్ళీ ఇంట్లో కలుపుకుంటాను అనమాట. ఆ పక్క ఒకటే రూమ్ ఉందన్నమాట. మొత్తం అంతా 2 రోజులు చేస్తాం పని. నిన్న ఈరోజు చూసారు కదా, ఈరోజు కంప్లీట్ అయిపోతుంది రేకులు వేసేది. ఆ పైన స్లాబ్ మీద పారి కూడా అది సపరేట్. రూమ్ వర్క్ వచ్చేసి మామూలుగా 1,50,000 అనమాట. వాళ్ళకు వైకులు అన్నీ వేసి రెడీ చేసి ఇచ్చేయాలన్నమాట. రేకులు అక్కడి నుంచి ఇక్కడ దానికి వస్తాయి. ఇప్పుడు మనం వచ్చేసి పల్లెటూరులో ఉన్నామండి. కొన్ని చూద్దాం, చెట్లు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. చూసారు కదండి, అక్కడ మేము వర్క్ చేసేది ఆ ఇల్లు అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. కొండ కూడా చాలా దగ్గరే అనమాట వీళ్ళకు. అక్కడ ఈ ప్లేస్ అంతా వీళ్ళది అనమాట. పల్లెటూరు అనమాట. పల్లెటూరులో చాలా బాగుంటాయండి. ఇల్లు తక్కువ ఉన్నా కూడా ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చెట్లు చామలు బాగుంటాయి అన్నమాట. చూసేదానికి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నిమ్మకాయ చెట్లు, పనస, ఈ కొన్ని చెట్లు ఉన్నాయి. చూద్దాం దాని ఫ్రెండ్స్. ఇంకా ఇవి వచ్చేసి ఎండగాలిపోయినాయి అవి. అవును, ఈ సీతాఫలాలు ఎండగాలిపోయినాయి అనమాట. సీతాఫలాలు వచ్చేసి కొన్ని పచ్చిగా పైన ఉన్నట్టున్నాయి. ఇది మామూలుగా పిందలే ఇట్లా ఎండగాలిపోతున్నాయి. ఎండలకి ఏమైనా అయిపోయాయేమో. అది టేకు చెట్టు అండి, అది కనిపించేది. అక్కడ సపోటా పండు చెట్టు ఒకటి ఉంది. పల్లెటూరులో ఇంత చాలా బాగుంటుందండి ప్లేస్. మామూలుగా బాగుంటుంది. సపోటాకాయలు కాసాయండి, చూసారు కదా. ఇక్కడ మాడి చెట్లు, నిమ్మ చెట్లు, మందారం చెట్లు, జాంకాయ చెట్టు కూడా ఉంది. కాయలు కాసాయి. అయ్యోండి కాయలు కూడా, జాంకాయలు బాగున్నాయి. కాయలు వచ్చేసి జాంకాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. చూడండి ఎలా ఉంది ప్లేస్. అక్కడ ఒక ఇల్లు మాత్రమే, అంటే ఒక 2 వీధులు ఉన్నాయి మామూలుగా. ఇక్కడ వీధి, అక్కడ వీధి, మాలో అక్కడ వీధి, మొత్తం 4 వీధులు అనమాట. పల్లెటూరు అనమాట. చూసారు కదా ఎలా ఉందో. చెట్లు ఉంటే బాగా చల్లగా ఉందండి. మొత్తం అన్ని చెట్లే. చూసారు కదా, ప్లేస్ ఉంటే చెట్లు వేసుకోవడానికి అవకాశం బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి దొండపండు, ఆగిపోయింది దొండపండు వచ్చేసి. గోరింటాకు చెట్లు, ఇవ్వండి గోరింటాకు విత్తనాలు. దొండపండు మాగిపోయింది అనమాట. దొండపండు ఈ చెట్టు వచ్చేసి ముల్లపూల చెట్టు. చాలా బాగున్నాయి కదండి ఫ్లవర్స్. ఈ మామూలుగా గన్నేరు పూలు అంటాం దీన్ని మేము ఈ సైడు. మామూలుగా ఇవి శివునికి ఎక్కువ ఇష్టం అన్నమాట. ఈ పూలు, గన్నేరు పూలు శివునికి చాలా ఇష్టం పూలు అవి. ఇక్కడ ఒక మాడి చెట్టు ఉంది. మామిడికాయలన్నీ కోసేసారండి, అయిపోయింది కదా. ఇదిగోండి ఇక్కడ నిమ్మ చెట్టు. ఇక్కడ నిమ్మ చెట్టు ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నిమ్మ చెట్టు. నిమ్మకాయలు ఎలా కాస్తాయో చాలా బాగా కాస్తాయి నిమ్మకాయలు వచ్చేసి. ఇప్పుడు మామూలుగా 10కి ఒక కాయ తెగిపోయింది. ఇది ఊరగడ్డ అంటేనే ఎవరు చూడలేదు. మామూలుగా ఇప్పుడు ఇవి మామూలుగా వచ్చేసి 10కి ఒక కాయ అమ్ముతాను. సింపుల్గా పెట్టుకున్నాను కూడా వచ్చేది, చూస్తుంది అది చేతిలోకి వచ్చేసింది కాయ. చూస్తే ఏమన్నా అంటారు, ఒక మాట అంటే పడాలి కదా, అందుకు మామూలుగా వీడియో వరకు తీస్తాను. అదిగోండి ఇక్కడ ఒకటి నిమ్మ చెట్టు. ఎవరని నిమ్మకాయలు కోయడం లేదా వీళ్ళు? ఏంటి కాయలన్నీ ఎండగాలిపోయినాయి మట్టసంగా, కిందాన్ని పడిపోయినాయి. కాయలన్నీ మొత్తం అన్నీ వేస్ట్ అయిపోయాయి. చూడండి ఎన్ని ఉన్నాయి కింద నిమ్మకాయలన్నీ, చాలా అయిపోయాయి. కింద కూడా పడినాయి మామూలుగా పండ్లు వచ్చేసి నిమ్మకాయలు. అక్కడొకటి, అక్కడొకటి. మనం వీడియో వరకు తీస్తాను, ఏం టచ్
చూస్తారు కదండి, పల్లెటూరు అని చెప్పింది కదా, అప్పుడు మామూలుగా ఓల్డ్ మోడల్స్ మనకి అలాగే ఉన్నాయన్నమాట. ఇల్లులు పల్లెలలో చుట్టూ చుట్టూ ఇలాగే ఉండేవి అనమాట. మామూలుగా ఇలా పెడిసి కట్టెలు పెడిసి చేసేవాళ్ళు అనమాట. చూసారు కదా, చాలా పల్లెటూరు అండి కేవలం ఇది ఎక్కువ. అందుకే చెట్లు గిట్లు చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా మొత్తం చెట్లు. ఇదే అనమాట రెంటిపుల్ మనం కట్టిన బేస్మటం. కింద 2-3 అడుగులు తీసాం, 3 అడుగుల నుంచి కట్టాం బేస్మటం. దిమ్మేలి సైడ్ అయిపోయింది. వీడియో అనేది పూర్తిగా చూడండి. మొత్తం అంతా ఊర్లో అంతా ఎక్కువ చింత చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎటు చూసినా కూడా అన్ని చింత చెట్లు ఉన్నాయి ఎక్కువ. ఇవి 4 గొర్రెలకు అనుకుంటాను నాటారు. అవును, పొట్టేలకు గొర్రెలకు 4-5 నాటారనమాట. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వాన బాగా చిగురు అనేది మనకు వస్తుందండి తినడానికి, అందుకు ఎక్కువ. చూసారు కదండి, కొండ వచ్చేసి చాలా దగ్గరే అండి, 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్, ఉంటా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే కానీ మామూలుగా చెట్టు గురించి, అంటే చెట్టు గురించి కాదు, ఇల్లు గురించి మామూలుగా వీడియో తీస్తాను. 150,000 కొట్టుకున్నాడు మా మేస్త్రి. అది వీడియో ఫస్ట్ స్టార్టింగ్లోనే చూడండి. అలాగే పల్లెటూరు అనమాట, చాలా పల్లెటూరు అనమాట. మామూలుగా కొన్ని ఇల్లు పాత ఇల్లు కూడా ఉన్నాయి, మామూలుగా పెంకులు ఇల్లు అవి కూడా. అలాగే చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదండి నిమ్మకాయ చెట్టు ఎలా ఉన్నాయో కాయలు, చాలా ఎక్కువగా ఉన్నాయి కాయలు.